ప్రభువునందు ప్రియమైన వారలరా, ఇది క్రిస్మస్ వర్తమానము. క్రీస్తు జననములోని మొదటి సంగతులు. మొదటి క్రిస్మస్ బ్యానరు ఆకాశంలోని నక్షత్రం. క్రిస్మస్లోని మొదటి వేదిక బెత్లెహేములోని పశువుల పాక. క్రిస్మస్లోని మొదటి ప్రసంగికుడు దేవుని దూత అయిన గబ్రియేలు గారు. క్రిస్మస్లోని మొదటి క్వయర్ పరలోక సైన్య సమూహము. క్రిస్మస్లోని మొదటి పాట దేవునికి స్తోత్ర గీతము, లూకా 2:13-14. క్రిస్మస్లోని మొదటి వర్తమానము, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. క్రిస్మస్ మొదటి కానుకలు, బంగారము, సాంబ్రాణి, బోలము. క్రిస్మస్ మొదటి బహుమానము, యేసుక్రీస్తు ప్రభువే. ఆ యేసుక్రీస్తు ప్రభువును మనకు దేవాది దేవుడు బహుమానముగా అనుగ్రహించాడు. అయితే ఆ దేవాది దేవునికి మనము క్రిస్మస్ కానుక ఏమి అర్పించాలి? బంగారము, సాంబ్రాణి, బోలము అర్పిస్తే సరిపోతుందా? బంగారము ఆత్మకు సూచనగాను, సాంబ్రాణి ప్రాణమునకు సూచనగాను, బోలము శరీరానికి సూచనగాను చెప్పబడ్డప్పుడు, ఈ ప్రాణము, ఆత్మ, శరీరములను దేవునికి అర్పిస్తే అదే గొప్ప కానుక. అనగా నీ ప్రాణాత్మ దేహములను ఆయనకు సమర్పించి ఆయనను ఆరాధించడమే క్రిస్మస్ అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభువునందు ప్రియమైన వారలారా, ఈ క్రిస్మస్ సీజన్లో ప్రతి ఇంట్లో కూడా మనకు ఈ 9 అక్షరాలతో కనపడుతున్న మాల మనం చూస్తూ ఉంటాం. CHRISTMAS, క్రిస్టమస్ అనేటటువంటి ఈ అక్షరాలతో ఇమిడి ఉన్న మాల మనకు కనపడుతూ ఉంటుంది. కానీ ఇందులోని అర్థము చాలామందికి తెలియక యథావిధిగా ఇంటి క్రిస్మస్, ఒంటి క్రిస్మస్, పంటి క్రిస్మస్లు చేసుకుంటూ ఉంటారు. ఇల్లు శుభ్రం చేయడాలు, ఒంటికి వస్త్రాల కొరకు షాపింగ్లు చేయడాలు, కావలసినటువంటి ఆహార పదార్థాలు. ఇదేనా క్రిస్మస్ అంటే? ఈ అక్షరాలను ఒక్కొక్కటిగా మనం భావిస్తే, ఒక్కొక్కటిగా మనం ధ్యానిస్తే, పశువుల తొట్టిలో శిశువుగా పరుండి ఉన్న యేసు ఎవరు అన్నది మనకు అర్థమవుతుంది. అర్థం చేసుకున్న సమయములో యేసును నిజముగా ఆరాధించడానికి మనకు వీలు కలుగుతుంది. యేసును పరిపూర్ణంగా ఎరుగక ఆయనను ఆరాధిస్తే అది నిజమైన క్రిస్మస్ కాదు. నిజమైన క్రిస్మస్ అంటే యేసు ప్రభువు ఏమై ఉన్నాడు అని మనం తెలుసుకోవాలి. ఆయన ఏమై ఉన్నాడు అన్నది ఈ 9 అక్షరాలే మనకు సందేశాలు ఇస్తూ ఉన్నాయి. మొదటి అక్షరము సి. సి అనగా క్రియేటర్. యేసుక్రీస్తు సృష్టికర్త అని మొదటి అక్షరము గుర్తు చేస్తూ ఉంది. రెండవ అక్షరము హెచ్. హెచ్ అనగా హోలీ గాడ్. యేసుక్రీస్తు పరిశుద్ధుడు అని రెండవ అక్షరము గుర్తు చేస్తూ ఉంది. ఇక మూడవ అక్షరము ఆర్. ఆర్ అనగా రెడీమర్. యేసుక్రీస్తు పాప విమోచకుడు అని మూడవ అక్షరము గుర్తు చేస్తూ ఉంది. ఇక నాలుగవ అక్షరము ఐ. ఐ అనగా ఇమ్మానుయేలు. దేవుడు మనకు తోడు, యేసు మనకు తోడు అని నాలుగవ అక్షరము గుర్తు చేస్తూ ఉంది. ఇక ఐదవ అక్షరము ఎస్. ఎస్ అనగా సేవియర్. యేసుక్రీస్తు ఈ లోకానికి రక్షకుడిగా వచ్చి ఉన్నాడని ఐదవ అక్షరము గుర్తు చేస్తూ ఉంది. ఇక ఆరవ అక్షరము టీ. టీ అనగా టీచర్. యేసుక్రీస్తు మనకు మంచి బోధకుడు, బోధకులకు బోధకుడు అని ఆ యొక్క ఆరవ అక్షరం గుర్తు చేస్తూ ఉంది. ఏడవ అక్షరము ఎం. ఎం అనగా మీడియేటర్. యేసుక్రీస్తు అటు దేవునికి ఇటు మానవునికి మధ్యవర్తిగా ఉండడానికి ఆయన వచ్చాడని ఏడవ అక్షరం గుర్తు చేస్తుంది. ఇక ఎనిమిదవ అక్షరము ఆల్మైటీ గాడ్. ఏ అనగా ఆల్మైటీ గాడ్. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. యేసుక్రీస్తు పశువుల తొట్టిలో శిశువుగా పడి ఉండి ఉన్నాడని మీరు అనుకోకూడదు. ఆయన సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. ఇక 9వది
ఎస్, ఎస్ అనగా సన్ ఆఫ్ గాడ్. ఆయన దేవుని కుమారుడుగా ఈ లోకానికి వచ్చాడు. దేవుని కుమారుడుగా మన మధ్యలో నివసించాడు. మనలను ఎంతగానో ప్రేమించాడు. అంత ప్రేమను పంచిన యేసయ్యను మనము నిజముగా ఆరాధించ బద్దులమై ఉన్నాము. అట్టి ఆరాధన మన హృదయములో నుండి పుట్టునుగాక. అట్టి ఆరాధకులను దేవుడు ఆశీర్వదించునుగాక. ప్రార్థన. దయగల మా తండ్రి, 9 అక్షరాలలో క్రిస్టమస్ అంటే ఏంటో మీరు మాకు తెలియచేశారు. ఈ పదాలకు అర్థాలు తెలియక అనేక మంది ఆరాధిస్తూ ఉన్నారు. కానీ ఈనాడు తెలుసుకోవడానికి మీరు అనుమతించారు. మీరు నాయన యేసుక్రీస్తు ఏమై ఉన్నాడో మేము గ్రహించాము గనక అట్టి యేసు ప్రభువును మా జీవితకాలమంతా మేము ఆరాధిస్తూ జీవించుదుముగాక. ఆ యేసు కృప, మీ దయ మా ప్రియులకందరికీ సదా తోడై ఉండునుగాక. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.